హాయ్ అండి, మా పలాస స్పెషల్ ఏంటో తెలుసా? కాజు అండి. కానీ నేను ఇప్పుడు చేసేది మాత్రం రియల్ కాజు కాదు, కాజు లానే కనిపించే బిస్కెట్. ఫస్ట్ అయితే మైదా పిండిలో వాము, సోంఫ్, షుగర్, సాల్ట్, ఘీ వేసి మిక్స్ చేసుకోవాలి. నేనైతే వీటిని ఫస్ట్ టైం చేస్తున్నా, బట్ చాలా టేస్టీగా వచ్చాయి. ఈ దివాళీకి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేసేయండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకున్నాక వాటర్ పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ పిండి మీద చూపించేయండి. అలా చేస్తే ఫ్రస్ట్రేషనే కాదు, పని కూడా అయిపోతుంది. తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. చూడటానికి రియల్ కాజు ఫీలింగ్ రావాలి అంటే ఒత్తుకున్న పిండిని ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొకసారి ఒత్తుకున్నాక ఏదైనా బాటిల్ మూత తీసుకొని ఇలా హాఫ్ మూన్ లా కట్ చేసుకోవాలి. నాకైతే స్ప్రైట్ బాటిల్ మూతతో చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఇంకా ప్రిపేర్ చేసుకున్న కాజు బిస్కెట్స్ అన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడమే. లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే దానికి కాజు కాకపోయినా దానికంటే బానే ఉంది. ఇలా డైరెక్ట్ గా తింటే బాగుంది, కానీ నేనైతే మసాలా ట్విస్ట్ ఇచ్చాను. కొంచెం కారంలో మ్యాగీ మసాలా, వేయించుకున్న కరివేపాకు వేసి మిక్స్ చేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.